ఆయుష్మాన్ భవ. ఎండోస్కోపీ స్పైన్ సర్జరీ అంటే ఏంటి? ఎండోస్కోపీ స్పైన్ సర్జరీ ఎందుకు చేస్తారు? ఎండోస్కోపీ స్పైన్ సర్జరీ లక్షణాలు ఎలా ఉంటాయి? ఎండోస్కోపీ స్పైన్ సర్జరీ సమస్యలకు చికిత్సా విధానాలపై వివరాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు యశోద హాస్పిటల్స్ సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ బాలరేష్ రాజశేఖర్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఎండోస్కోపీ స్పైన్ సర్జరీ అంటే ఏంటి సార్? అసలు స్పైన్ సర్జరీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎందుకు చేస్తాం అనేది, సో మనకి వెన్నుపూసలో చూసుకున్నట్లయితే ఇప్పుడు బ్యాక్ పెయిన్ కానీ నెక్ పెయిన్ కానీ వెరీ కామన్గా వస్తున్నాయి. ఎస్పెషల్లీ యంగర్ ఏజ్ గ్రూప్ మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇంతకుముందు ప్రొఫైల్ అనేది వేరేగా ఉండేది. నడుము అరిగిపోయిన వాళ్ళు అంటే కొంచెం వయసు పైబడిన వాళ్ళు అన్నట్టుగా అనిపించేది. కానీ ఇప్పుడు యంగ్ పీపుల్ అంటే వర్కింగ్ పీపుల్ 20 to 40 years ఏజ్ గ్రూప్లో కూడా మనం ఈ సమస్యలు చూడడం జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు సరిగ్గా పని చేసుకోలేకపోవడము, సో ఈ పేషెంట్ ప్రొఫైల్ అనేది మారడం వల్ల సర్జికల్ కూడా డిమాండ్స్ అనేవి, సర్జికల్ టెక్నిక్స్ అనేవి మారాల్సిన అవసరం వచ్చింది. సో ఇంతకుముందు చూసుకున్నట్లు అనుకుంటే ఓల్డ్ పీపుల్ అంటే బోన్లు అరిగిపోవడం వల్ల, సో వాటి వల్ల డీజనరేటివ్ డిసీజ్ అంటాం, సో వాటి వల్ల వచ్చేది. సో అప్పుడంతా ఓపెన్ సర్జరీస్ వైడ్గా పెద్దగా ఓపెన్ చేసి లామినెక్టమీ అంటాం, లామినా బోన్ కట్ చేసి డిస్క్ లాంటివి చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు వచ్చే డిసీజ్ ఎలా ఉంటున్నాయంటే, సో డిస్క్ ప్రొలాప్స్ అంటే ఇప్పుడు మనకి మన స్పైన్ తీసుకున్నామంటే సో అది ఒక సింగిల్ బోన్ లాగా లేకుండా పీసెస్ ఆఫ్ బోన్స్ ఒక దగ్గర స్టాక్ అయినట్టుగా ఉంటాయి, అంటే ఒక దగ్గర జాయిన్ అయినట్టుగా ఉంటాయి. సో వీటిలో మధ్యలో షాక్ అబ్జార్బర్స్ లాగా డిస్క్స్ ఉంటాయి. సో ఈ డిస్క్స్ అనేవి బయటకు వచ్చి నరాన్ని ప్రెస్ చేయడం వల్ల మనకి ప్రొలాప్స్ ఇంటర్వర్టిబుల్ డిస్క్ అంటాం దాన్ని మెడికల్ టర్మ్స్లో. సో ఆ డిస్క్ బయటకు వచ్చి నరాన్ని ప్రెస్ చేయడం వల్ల సింటమ్స్ వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లో బ్యాక్లో వచ్చింది అనుకోండి, వాళ్ళు కాళ్ళు లాగేయడం రాడిక్యులోపతి అంటాం. సో ఇంకొంచెం అడ్వాన్స్ స్టేజెస్లో మజిల్ వీక్నెస్, ఫుట్ వీక్నెస్ రావడము, లేకపోతే ఆ కండరాలు ఏదైతే నరం సప్లై చేస్తుందో ఆ కండరాలు క్షీణించి పనిచేయకపోవడము, కొంతమంది అడ్వాన్స్ స్టేజ్లో యూరిన్ ఆగిపోవడం, మోషన్ ఆగిపోవడం, సో ఇట్లాంటివి జరుగుతుంటాయి అనమాట. సో ఇట్లాంటి వాళ్ళు మనం సర్జరీ అనేది చేయడం జరుగుతుంది. చాలామందికి కామన్గా ఉండే ఇదేంటంటే భయం ఏంటంటే మనకి ఏదైనా స్పైన్ ప్రాబ్లంతో డాక్టర్ దగ్గరికి వెళ్తే అందరికీ సర్జరీ అడ్వైస్ చేస్తారని. సో అందరికీ సర్జరీ అడ్వైస్ చేయమండి. సో మనకు వచ్చే వాళ్ళు నాట్ ఈవెన్ 5% మందికి సర్జరీ అనేది అవసరం ఉంటుంది. సో మిగతా వాళ్ళకి 95 to 97% వితౌట్ సర్జరీ మనం మేనేజ్ చేయడం జరుగుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద డిసీజ్ ఎగ్జాక్ట్లీ. సో మోస్ట్ ఆఫ్ ద డిసీజ్ అంటే ఏంటంటే మజిల్ పెయిన్స్, లేకపోతే జాయింట్ పెయిన్స్ ఇవి ఉంటాయి బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అండ్ వర్కింగ్ స్టైల్ మారడం. ఇప్పుడు ఎక్కువసేపు మనం చూసుకున్నట్లయితే అన్ని సిట్టింగ్ జాబ్స్ ఉంటున్నాయి అండ్ ఫిజికల్ యాక్టివ్ అనేది ఉండట్లేదు, ఫిజికల్ యాక్టివిటీ ఎవరిలో ఉండట్లేదు. అండ్ చిన్నప్పటి నుంచే అండ్ ఇంకోటి చేంజ్ డైట్ ప్యాటర్న్స్ అండ్ ప్రోటీన్ డైట్ లేకపోవడము, ఫైబర్ డైట్ ఎక్కువ లేకపోవడం, సో ఇట్లాంటి పోషకాహారాలన్నీ డైట్లో లేకపోవడము అండ్ ఒబెసిటీ. చిన్నపిల్లల నుంచి చూస్తున్నట్లయితే మనం ఈవెన్ స్మాల్ చిల్డ్రన్ కూడా ఇప్పుడు బయట ఆడుకోవడం అనేది చేయట్లేదు. సో వాళ్ళు ఏంటంటే ఇంట్లో కూర్చొని వీడియో గేమ్స్ ఆడడము, ఈ ల్యాప్టాప్స్ ముందు లేకపోతే టీవీల ముందు ఉండడం, సో దీనివల్ల ఎక్కువ జంక్ ఫుడ్ తినడము, చిప్స్ ఇవన్నీ తిని సో స్థూలకాయం రావడం అంటే ఒబెసిటీ వచ్చి చిన్నప్పటి నుంచే. సో చిన్నప్పటి నుంచే మన బోన్ క్వాలిటీ అనేది సరిగ్గా ఏర్పడలేదు, మజిల్ స్ట్రెంగ్త్ అనేది సరిగ్గా ఉండట్లేదు. సో దీనివల్ల ఏమవుతుందంటే విత్ ఎర్లీ ఏజ్, సో ఇంతకుముందు 60-70లో ఏవైతే కనిపించావో మనకి ఇప్పుడు 20-30లోనే ఈ సమస్యలు అనేది చూడడం జరుగుతుంది అనమాట. సో బికాస్ మెయిన్ థింగ్స్ ఏంటంటే వెయిట్ బేరింగ్. ఇప్పుడు మనకి ఏదైనా స్ట్రక్చర్ ఉందంటే దానికి సపోర్టింగ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఇప్పుడు స్పైన్ ఉంది, వెన్నెముక, సో దానికి సపోర్టింగ్గా మనకి బోన్స్ కానివ్వండి, జాయింట్స్, ఫేసెడ్ జాయింట్స్, లెగమెంట్స్ అండ్ ఇంకోటి ఏంటంటే మజిల్స్ ఉంటాయి. సో ఇవన్నీ వీక్ అయినప్పుడు దాని మీద ఆ కాలం మీద ఎక్కువ వెయిట్ పడడం వల్ల ఈ సాఫ్ట్ డిస్క్స్ అనేవి ఆ వెయిట్ భూమిలేక అండ్ దెన్ దే హ్యావ్ ప్రొలాప్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. అండ్ అలాంగ్ విత్ దట్ ఎక్సెసివ్ స్మోకింగ్, ఆల్కహాల్ కన్సంప్షన్ ఇవన్నీ కూడా మనకి యాడ్ అవుతూ ఉన్నాయి అలాంగ్ విత్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. సో వీటన్నిటి వల్ల ఏంటంటే మనం యంగర్ ఏజ్ గ్రూప్లోనే మనం ఈ సమస్యలన్నీ చూడడం జరుగుతుంది అనమాట. సో అట్ ద సేమ్ టైం సో వచ్చిన వాళ్ళందరికీ సర్జరీ చేయాల్సిన అవసరం ఉండదు. సో సింపుల్ లైఫ్ స్టైల్ టిప్స్ చెప్పి ఎక్సర్సైజ్ చేసుకుంటాను, లేకపోతే డైట్ మార్చుకుంటాను, సో సింపుల్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చాలామందికి ఈ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయి. అలా కాకుండా కొంతమందికి ప్రజెంటేషన్తోనే ఎక్కువ సమస్యలు, ఇందాక నేను మీకు చెప్పినట్టుగా రాడిక్యులర్ పెయిన్, ఎక్కువ పెయిన్ వస్తుంది, నడవలేకపోతున్నారు, కూర్చోలేకపోతున్నారు అండ్ పనికి ఆటంకం కలుగుతూ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం దానికి సంబంధించిన డెఫిసిట్స్ వస్తున్నాయి, అంటే మజిల్ వీక్నెస్, అంటే ఫుట్ కదిలిక లేకపోవడము అండ్ కండరాలు కదిలిలేకపోవడము, సో యూరిన్ మోషన్ ఇన్వాల్వ్మెంట్ రావడం, సో ఇట్లాంటివి. అండ్ మెడకు సంబంధించిన సమస్యలు వచ్చిన వాళ్ళు చేతులు లాగేయడం, తిమ్మిలు రావడము, వస్తువులు జారిపోవడం, పట్టుకోలేకపోవడము అండ్ సాఫ్ట్వేర్లో కీబోర్డ్ ప్లే చేయలేకపోవడం, సో ఇట్లాంటివన్నీ సమస్యలు వస్తున్నప్పుడు వీ గో ఫర్ సర్జరీ అనమాట. అండ్ కొంతమందిలో ఇంత సివియర్గా లేకపోయినా కూడా ఫెయిల్డ్ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్, ఎక్కువ రోజులు ట్యాబ్లెట్స్ తిని ఎక్కువ రోజులు ఫిజియోథెరపీ, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకున్నా కూడా సమస్య తీరట్లేదు అండ్ ఈ సమస్య వల్ల మనకి లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది అనుకున్నప్పుడు
వీ అడ్వైస్ సర్జరీ అనమాట. సో అంతేగాని అందరిలో సర్జరీ అనేది మనం అడ్వైజ్ చేయడం జరగదు. సర్జరీ అంటే ఏం చేస్తారు సార్ అసలు? ఎగ్జాక్ట్లీ. సో ఇందాక మనం అనుకున్నట్టుగా ఓల్డ్ ఏజ్ పీపుల్లో డిజనరేటివ్ డిసీజ్ వచ్చినప్పుడు సో సర్జరీస్ వేర్ డిఫరెంట్. అంటే పెద్ద కట్ చేసి ఆ స్క్రూస్ వేసి ఫిట్ చేసి అవన్నీ చేయాల్సి వచ్చేది. సో ఇప్పుడు సర్జికల్ ప్రాబ్లమ్స్ డిఫరెంట్. డిస్క్ ప్రొలాప్స్ వచ్చింది. సింపుల్ డిస్క్ ప్రొలాప్స్ కోసం పెద్దగా ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. సో దాని తర్వాత కొద్ది రోజులు మైక్రోస్కోపీ వచ్చింది. మైక్రోస్కోపీలో చిన్న ఓపెనింగ్తో వీ యూస్ టు డూ సర్జరీ అండ్ దెన్ డిస్కెక్టమీ చేసేవాళ్ళం. సో ఇప్పుడు ఇంకా అడ్వాన్స్డ్గా సో ఓవర్ ఈ 10-15 ఇయర్స్ నుంచి సో వీఆర్ డూయింగ్ ఎండోస్కోపీ. ఎండోస్కోపీలో కూడా ఇంటర్లామినార్ అప్రోచెస్, ట్రాన్స్ఫోరామినల్ అప్రోచెస్, వీటిలో ఏంటంటే కుట్టు అనేది ఎక్కువ లేకుండా, మజిల్స్ కట్ చేయకుండా మనం, సో మజిల్స్ కట్ చేయకుండా, బోన్ కట్ చేయకుండా, అండ్ చాలా సర్జరీలో అనస్థీషియా ఇవ్వకుండా, అంటే పేషెంట్ మనకి సర్జరీ చేసేటప్పుడు డాక్టర్తో మాట్లాడుతుంటారు పెయిన్ తగ్గిందా లేదా అనేది. సో ఇవన్నీ మనం అడ్వాన్స్ స్టేజెస్ అనమాట ఇవి. సో ఈవెన్ ఫిక్సేషన్ అంటే స్క్రూస్ బిగించాల్సి వచ్చిన వాళ్ళలో కూడా ఎండోస్కోపీ ద్వారా మనం ఆ సర్జరీ చేసి పర్క్యూటేనియస్ స్క్రూస్ వేసి మినిమల్ ఇన్వేజివ్ ఫిక్సేషన్స్ అంటాం. సో ఎక్కువ ఓపెన్ చేయకుండా, మజిల్స్ డిస్ట్రాయ్ చేయకుండా సో మనం చేసే అవకాశాలు ఉంటాయి అనమాట. సో కానీ ఇందాక చెప్పినట్టుగా అందరిలో ఇది చేయము. సో ఇండికేటెడ్ పీపుల్. సో ఈ ఎండోస్కోపీ అనేది అడ్వాంటేజ్ ఇంత మనం అనుకున్నట్టుగా అనస్థీషియా అనేది ఇవ్వడం జరగదు. సో ఎర్లీ దే కెన్ బి డిశ్చార్జ్ ఆన్ ద సేమ్ డే ఆర్ ద నెక్స్ట్ డే. అండ్ ఇంకోటి ఎర్లీ రిటర్న్ టు యాక్టివిటీ. ఎందుకు అంటే మనం మజిల్స్ కానీ బోన్స్ కానీ ఎక్కువ డిస్ట్రాయ్ చేయకుండా చేస్తున్నాం కాబట్టి దే కెన్ రిటర్న్ టు దేర్ యాక్టివిటీ ఎర్లియర్. అండ్ దెన్ ఇంకోటి ఏంటంటే దీనికి సంబంధించిన కాంప్లికేషన్స్ ఓపెన్ చేస్తే మనకి ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, బ్లీడింగ్ కానివ్వండి, సో నర్వ్ డ్యామేజ్ అయ్యే అవకాశం కానివ్వండి, సో ఇలాంటివి ఉంటాయి. సో అలాంటివి మనం ఎండోస్కోపిక్ సర్జరీలో అనేది మనం మిటిగేట్ చేసుకోవచ్చు. సో కొన్ని విషయాల్లో ఇది కామన్గా వచ్చే సమస్య. అంటే కొత్త టెక్నిక్స్ వచ్చినప్పుడు అవి ఎట్లా ఉంటాయి, ఇది కొత్త టెక్నిక్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 10-15 ఇయర్స్ నుంచి చేస్తున్నాము, 10 ఇయర్స్ నుంచి. సో ఇంకోటి ఏంటి అంటే రిజల్ట్స్ బెటర్గా ఉంటాయి కాబట్టి వీ అడ్వకేట్ దిస్ సర్జరీ. అదర్వైజ్ ఇన్ఫీరియర్గా ఉన్నాయంటే వీ డోంట్ గో ఫర్ దిస్ సర్జరీ. సో మనకి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఓవర్ దిస్ 10 ఇయర్స్ సో మనకి ఓపెన్ సర్జరీతో ఎలాంటి రిజల్ట్స్ ఉన్నాయో దానికంటే బెటర్గా ఉన్నాయి. ఎందుకంటే లాంగ్ టర్మ్ రిజల్ట్, షార్ట్ టర్మ్ పెయిన్ రిలీఫ్ ఒకటే కాకుండా షార్ట్ టర్మ్ మన బెనిఫిట్ అనేది పెయిన్ రిలీఫ్ అండ్ ఎర్లీ రిటర్న్ టు యాక్టివిటీ. అలా కాకుండా లాంగ్ టర్మ్ రిజల్ట్స్ అంటే డిస్క్ మళ్ళీ రావడము, లేకపోతే డిస్క్ ఇన్ఫెక్షన్ జరగడము, లేకపోతే దానికి అసోసియేటెడ్ కాంప్లికేషన్స్ జరగడం. సో ఇట్లాంటివి కూడా మన లాంగ్ టర్మ్లో తక్కువ ఉంటున్నాయి. సో వెన్ కంపేర్ టు ఓపెన్ సర్జరీ చాలా తక్కువ. ఎందుకంటే మన మజిల్ డిస్ట్రక్షన్ జరగట్లేదు, బోన్ నార్మల్ అన్నట్టు మీద మన డిస్టర్బెన్స్ అనేది తక్కువ చేస్తున్నాం కాబట్టి సో దానివల్ల వచ్చే పర్యవసానంగా వచ్చే బ్యాడ్ ఎఫెక్ట్స్ అనేవి లాంగ్ టర్మ్లో మనకి చాలా తక్కువ ఉన్నాయి అన్నమాట. ఇందులో టైప్స్ ఏమైనా ఉన్నాయా సార్ ఈ సర్జరీస్లో? ఎగ్జాక్ట్లీ. సో ఎండోస్కోపిక్ సర్జరీస్ మనకి అప్రోచ్ని బట్టి ఉంటుంది. సో అంటే సైడ్ నుంచి కొన్ని డిస్క్స్ మనం సైడ్ నుంచి తీయడం జరుగుతుంది, కొన్ని సెంటర్ నుంచి వెళ్తాం, ఇంటర్లామినర్ అప్రోచెస్ అంటాము. సో దాంట్లో మళ్ళీ మోనోపోర్టల్ అప్రోచ్, బైపోర్టల్ అప్రోచ్, అంటే 2 స్కోప్స్ పెట్టాలా చిన్ని, సో లేకపోతే ఒక స్కోప్తో చేయడం. సో డిఫరెంట్ అకార్డింగ్ టు పేషెంట్ నీడ్ అండ్ రిక్వైర్మెంట్ వీ కేటర్ దట్ అనమాట. సో అన్నిటికీ ఒకే సర్జరీ అనేది ఫిట్ కాదు. సో ఎండోస్కోపీ వీ కెన్ డూ ఇన్ మెనీ కేసెస్. అంటే ఇప్పుడు ఓపెన్ చేసే కేసుల్లో 90% కేసులు ఎండోస్కోపీ చేయొచ్చు, కొన్నిటికి మాత్రం ఎండోస్కోపీ వర్కౌట్ కాకపోవచ్చు. అట్లాంటి వాళ్ళకి కూడా మేము ఫ్రాంక్గా చెప్పేస్తాం, మీ బాబు మీకు ఎండోస్కోపీ వర్కౌట్ కాదు, వీ హ్యావ్ టు గో విత్ మైక్రోస్కోపిక్ సర్జరీస్, అదర్ టెక్నిక్స్ అనేది. సో ఇలా అయ్యే వాళ్ళు సో వాళ్ళకి రిక్వైర్మెంట్ని బట్టి సో ఒకే టెక్నిక్ అనేది ఇఫ్ యూ ట్రై టు ఫిట్ ఇన్ టు ఆల్ పీపుల్ అగైన్ ఫెయిల్యూర్ రేట్స్ మీరు ఇందాక అన్నారు రిజల్ట్స్ ఒకటే ఉన్నాయని. సో సమ్ పీపుల్ మే గెట్ బ్యాడ్ రిజల్ట్స్ బికాస్ ఇఫ్ యూ ఆర్ ట్రైంగ్ టు ఫిట్ ఇన్ వన్ టెక్నిక్ ఫర్ ఎవ్రీ పేషెంట్. సో మనకేంటంటే ఫుల్ ఎండోస్కోపిక్ సెంటర్ కాబట్టి సో మనం వీ కెన్ డూ ఎవ్రీథింగ్. సో మోనోపోర్టల్ ఇంటర్లామినర్ చేయొచ్చు, ట్రాన్స్ఫోరామినల్ చేయొచ్చు అండ్ బైపోర్టల్ చేయొచ్చు. సో వీ డూ ఎవ్రీథింగ్ కాబట్టి అకార్డింగ్ టు పేషెంట్ రిక్వైర్మెంట్ వీనికి రిక్వైర్మెంట్ ఏది ఉందనేది ఫ్రాంక్ వాళ్ళతో డిస్కస్ చేయడం జరుగుతుంది. దెన్ వీ ప్రొసీడ్ ఫార్వర్డ్. వెన్ టు మీట్ డాక్టర్ అంటే నార్మల్ పెయిన్ అని అనుకొని వదిలేస్తూ ఉంటారు కదా సార్, ఎప్పుడు కలవాలి అసలు డాక్టర్ని? సో బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడాల్సిన అవసరం లేదు. కన్సల్ట్ ఏ డాక్టర్ వెన్ ఇట్ ఈస్ ట్రబులింగ్ యూ. సో 1-2 days వచ్చే నొప్పులు అది ఎట్లాగో మనం ఇంట్లో తీసుకునే చిట్కాలతో తగ్గిపోతుంది, నో వన్ థింక్స్ అబౌట్ ఇట్. కాకపోతే ప్రొలాంగ్డ్గా మనకి ఒక 2-3 weeks కూడా మనకి ట్రబుల్ అవుతా ఉంది, వర్క్ చేయడం కష్టం అవుతా ఉంది అనుకున్నప్పుడు బెటర్ కన్సల్ట్ డాక్టర్. దీంట్లో 2 విషయాలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పోయిన వెంటనే అందరికీ సర్జరీ అనేది అడ్వైస్ చేయడం జరగదు. అట్ ద సేమ్ టైం ఎర్లీగా దాన్ని కనుగొన్నట్టయితే మన పరంగా మనం ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి చేసుకుంటే అండ్ అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళి సర్జరీ దాకా వెళ్ళే అవకాశాన్ని కూడా మనం ఆపుకోవచ్చు అనమాట. మీరు చూస్తున్న కేసెస్లో ఎక్కువగా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్తో వస్తున్నారు? మెయిన్ మనకి తీసుకున్నట్లయితే యూ డోంట్ బిలీవ్ మనకి ఇప్పుడు 10-12 years పిల్లలు కూడా మన దగ్గరకు వస్తున్నారు విత్ బ్యాక్ పెయిన్స్ అండ్ వాళ్ళకు కూడా డిస్క్ సమస్యలు ఉన్నాయి, డిస్క్ ప్రొలాప్సెస్ ఉన్నాయి. సో ఇందాక ఎగ్జాక్ట్లీ నేను మాట్లాడిన దానికి ఎగ్జాక్ట్లీ ఎందుకంటే మేము డైలీ చూస్తున్నాం. సో మేమే షాక్ అవుతున్నాం. అసలు చిన్నప్పుడు 12 yearsకి 11 yearsకి మనం డిస్క్ చూస్తున్నాం అంటే ఇట్స్ అన్బిలీవబుల్ బట్ ఇట్స్ హ్యాపెనింగ్. రీజన్ ఏంటంటే సేమ్ ఇందాక మనం చెప్పుకున్నట్లయితే వాళ్ళ నడక అనేది లేదు పిల్లలు కూడా. సో దే ఆర్ నాట్ వర్కింగ్ అవుట్ అండ్ అవుట్డోర్ యాక్టివిటీస్ అనేవి లేవు. సో ఎక్కువ అండ్ పేరెంట్స్ కూడా ఏంటంటే
బిజీగా ఉంటున్నారు, ఫాదర్ మదర్ ఇద్దరు బిజీగా ఉండి ప్యాంపరింగ్ అయిపోయి, సో వాళ్ళు ఏదో అడిగిన జంక్ ఫుడ్ తినిపించడము, సో no physical activity and abnormal food habits and obesity, all these contribute to early disease. అంటే మనకి ఇప్పుడు 12-13 yearsలో డిస్ట్రిబ్యూట్ అనేది అన్హర్డ్ ఆఫ్ అంటే వినేవాళ్ళం కాదు అంతకుముందు. సో ఇప్పుడు చూస్తున్నాం కాబట్టి సో వాళ్ళకి సర్జరీ చేయాలని మాకు ఒప్పదు, సర్జరీ చాలా వరకు చేయము, బట్ స్టిల్ కొంతమందికి చాలా సివియర్గా డిసీజ్ ఉండడం అనేది జరుగుతూ ఉంది. అండ్ మ్యాక్సిమం ఏజ్ గ్రూప్ చూసుకున్నట్లయితే 20 to 40 ఏజ్ గ్రూప్లో మనకి డిస్క్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటున్నాయి అనమాట. ఓకే, వాళ్ళు నార్మల్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది సార్ సర్జరీ తర్వాత? సో నార్మల్లీ ఎండోస్కోపిక్ సర్జరీస్లో మనం ఆన్ డే ఆఫ్ సర్జరీ అని నడిపించడం జరుగుతుంది. వాళ్ళ యాక్టివిటీస్కి వాళ్ళైతే మేజర్లీ ఎవరి మీద డిపెండ్ కారు, బట్ ఎర్లీ రిటర్న్ టు యాక్టివిటీస్, ఆఫీస్ జాబ్స్ కానివ్వండి, సిట్టింగ్ జాబ్స్ కానివ్వండి, ట్రావెల్స్ కానివ్వండి, కొంచెం టైం చెప్తాం, మేబీ 3 weeks 4 weeks డిపెండింగ్ ఆన్ ద రికవరీ ఆఫ్ ద పేషెంట్. సో ఇట్లా వాళ్ళకి ఫిజియోథెరపీ. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే ఇన్సిషన్ ఉండదు, అనస్థీషియా ఉండదు కాబట్టి నా సర్జరీ అయిపోయింది, నేను వెరీ నార్మల్ అని చెప్పి జ్వరానికో జలుబుకో మందు తీసుకున్నట్టుగా నెక్స్ట్ డే నేను నార్మల్ అయిపోయినట్టుగా దే స్టార్ట్ డూయింగ్ ఎవ్రీథింగ్ అగైన్. సో మెట్లెక్కి దిగడము, షాపింగ్ మాల్స్కి వెళ్ళడము, సో ఆల్కహాల్ తాగడం, మళ్ళీ స్మోకింగ్ చేయడము, సో ఇట్లాంటివన్నీ స్టార్ట్ చేస్తారు. సో వాళ్ళకి మేము జాగ్రత్తగా చెప్తాం, బాబు ఎంత చిన్న సర్జరీ అయినా కానీ హీలింగ్ టేక్స్ టైం, సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఫర్ 3 to 6 weeks అండ్ డిపెండింగ్ ఆన్ ద బాడీ టైప్. కొంతమంది 3 weeksలో నార్మల్ అవుతారు, కొంతమందికి 12 weeks పట్టచ్చు. సో మనం దాన్ని బట్టి వాళ్ళని బట్టి అడ్వైజ్ చేయడం జరుగుతుంది అనమాట. బట్ ఫర్ దేర్ యాక్టివిటీస్ అండ్ ఫర్ ఆఫీస్ జాబ్స్ అండ్ దే విల్ రిటర్న్ టు దెమ్ వెరీ ఫాస్ట్. వన్స్ సర్జరీ డన్ ఇంకా ఫ్యూచర్లో అలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుందా సార్? ఎగ్జాక్ట్లీ. సో ఇది కూడా వెరీ కామన్ క్వశ్చన్. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్ ప్రొలాప్స్ ఒకసారి అయ్యింది, డిస్క్ ప్రాబ్లం ఒకసారి వచ్చింది అంటే దే హ్యావ్ ద టెండెన్సీ ఫర్ ద డిస్క్ ప్రొలాప్స్. సో ఇట్లాంటి వాళ్ళు సెకండ్ టైం వచ్చే అవకాశాలు డెఫినెట్గా ఎక్కువ ఉంటాయి. సో సెకండ్ టైం థర్డ్ టైం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, అదే లెవెల్లో రాకపోయినా దానిపైన కింద లెవెల్స్లో అయితే వేరే లెవెల్స్ రావడం. సో వీళ్ళు ఏంటంటే దే హ్యావ్ టు ఫాలో ద డిసిప్లిన్, అంటే వాట్ ఎవర్ ఈ సజెస్టెడ్ ఆఫ్టర్ ద సర్జరీ, అండ్ ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి, ఆ రెస్ట్ తీసుకున్న తర్వాత ఎన్ని రోజులు ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవాలి. కొంతమంది ఏంటంటే ఆ డిస్క్ వచ్చింది నాకు మళ్ళీ వస్తుందని మళ్ళీ వచ్చే అవకాశం ఉంది, అసలు పనిచేయడం మానేస్తారు, దే డోంట్ డూ ఎక్సర్సైజెస్. సో మజిల్స్ ఇంకా వీక్ అయిపోయి ఈవెన్ ఇఫ్ యూ డోంట్ డూ యాక్టివిటీ మజిల్స్ బాగా వీక్గా ఉన్నాయి అండ్ డిస్క్ క్యారెక్టర్ పోతుంది, దట్ యూ కెన్ హ్యావ్ డిస్క్ ప్రొలాప్స్. సో దట్ ఈస్ ఆల్సో వెరీ బ్యాడ్. అండ్ ఇందాక నేను చెప్పినట్టుగా ఓవర్ యాక్టివిటీ ఎక్కువ చేసే వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంటాయి. సో దే హ్యావ్ టు ఫాలో డిసిప్లిన్ అండ్ దే హ్యావ్ టు ఫాలో స్ట్రిక్ట్ డైట్ ఇది కానివ్వండి, ఇది ఫిజికల్ యాక్టివిటీ కానీ ఫాలో అయితే వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గించుకోవచ్చు. కానీ డెఫినెట్లీ ఒకసారి వచ్చిందంటే నాట్ బికాస్ ఆఫ్ సర్జరీ, వాళ్ళ బాడీ టెండెన్సీ దట్ డిస్క్ వీక్నెస్ అని ఉంది, లేకపోతే వేరియస్ రీజన్స్ వల్ల డిస్క్ ప్రొలాప్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో డిపెండ్స్ ఆన్ అంటే ఏ ఏజ్లో వచ్చింది, సో ఈజ్ డీజనరేటివా స్పాంటానియసా ఏంటి అనేది దాన్ని బట్టి మనం అడ్వైజ్ చేస్తాం అనమాట. ఎట్లా ప్రాపర్ గైడెన్స్ లేని ఫిట్నెస్ కొన్ని ఉంటాయి కదా సార్ ఎక్సర్సైజెస్, వాటి వల్ల కూడా ఎఫెక్ట్ అవుతుందా? డెఫినెట్లీ. మనకి కొంతమంది ఏం చేస్తారంటే బ్యాక్ పెయిన్ సివియర్గా ఉన్నప్పుడు అంటే నేను అది తప్పు అని అది వాళ్ళ ప్రాక్టీస్ తప్పని కానీ ఓపెన్గా నేను చెప్పట్లేదు, బట్ ఏంటి అంటే అన్సైంటిఫిక్గా పెయిన్ వస్తానే వెళ్ళి మసాజ్లు చేయించుకోవడము. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నెక్ పెయిన్ వచ్చింది, అన్క్వాలిఫైడ్ పీపుల్ దగ్గరికి వెళ్ళి ఆ మసాజెస్ లాగా మెడ విరిపించుకోవడం అది చేస్తూ ఉంటారు. సో ద ప్రాబ్లమ్ అగ్రివేట్స్, సడన్గా అగ్రివేట్ అయ్యి మన దగ్గర రావడం కూడా మనం చూస్తూ ఉంటాం. అట్ ద సేమ్ టైం మసాజ్ దగ్గరికి వెళ్ళాము, కేరళ మసాజ్ అంటారు, అదంటారు, అసలు ప్రాబ్లం తెలుసుకోకుండా ఇఫ్ యూ డూ బ్లాంకెట్ ట్రీట్మెంట్స్ అన్నిటికీ తుమ్ము దగ్గు వచ్చినప్పుడు అన్నిటికీ ఒకే మందులాగా. సో ఫర్ ఆల్ బ్యాక్ ప్రాబ్లమ్స్ నేను ఇందాక అన్నట్టుగా ఈవెన్ ఫర్ సర్జరీస్ ఆల్సో దేర్ ఆర్ టైప్స్. ఒక సర్జరీ చేయాలంటేనే మనం ఆలోచిస్తాం ఏ సర్జరీ ఎవరికి ఫిట్ అవుతుందని. సో అట్లాంటప్పుడు సో కండిషన్ ఏంటి అని తెలుసుకొని ట్రీట్మెంట్ చేసుకోవాలి తప్పితే బ్లాంకెట్గా బ్యాక్ పెయిన్ వస్తే అందరికీ ఎక్సర్సైజ్ చేయించేసుకోవడం, సో ఇట్లాంటి వాటి వల్ల పెయిన్ ఎక్కువ రావడం కూడా తెలుస్తాను. సో క్వాలిఫైడ్ పీపుల్ దగ్గరికి వెళ్ళడం అనేది వెరీ ఇంపార్టెంట్. మీరు అన్నారంటే ఎవరికి ఏ సర్జరీ ఫిట్ అవుతుంది అని అన్నారు కదా, అది ఎలా చెక్ చేస్తారు సార్? డిపెండ్స్, అంటే ఏజ్ ఏంటి, వాళ్ళ డిస్క్ సివియారిటీ ఎంత ఉంది, దాంతోపాటు ఎన్ని బోన్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయా, సో ఇంకెన్ని బోన్ వీక్నెస్ ఉందా, సో ఎన్ని లెవెల్స్కి చేయాల్సి వస్తుంది, సో ఎన్ని ఫిక్సేషన్ రిక్వైర్డా, సో ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ మనకు కన్సిడర్ తీసుకోవడం జరుగుతుంది అనమాట. నాట్ జస్ట్ బ్యాక్ పెయిన్ కాకుండా ఇంకా ఎక్కడెక్కడ పెయిన్స్ వస్తాయి, లైక్ స్పైన్ ప్రాబ్లమ్ ఉంటాయి? మేజర్లీ మనకు వచ్చేది యంగ్ పీపుల్లో నెక్ పెయిన్స్ ఎందుకంటే బికాజ్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ అండ్ నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్, ఇప్పుడు అందరికీ సిట్టింగ్ జాబ్స్ సిస్టమ్ ముందే ఉంటున్నాయి. సో ఎక్కువసేపు ఒకే పొజిషన్లో ఎక్కువసేపు చూడడం వల్ల అండ్ అట్ ద సేమ్ టైం పీపుల్ హూ ట్రావెల్ మోర్, సో ట్రావెల్ మోర్ వాళ్ళు కూడా అబ్నార్మల్ నెక్ స్ట్రెయిన్ కానీ బ్యాక్ స్ట్రెయిన్ అవుతుంది. సో ఇట్లాంటి వాళ్ళలో అండ్ ఇందాక నేను చెప్పినట్టుగా ఒబేసిటీ ఉండే వాళ్ళలో అండ్ హూ ల్యాక్ ప్రాపర్ ఫిజికల్ యాక్టివిటీ, సో ఇట్లాంటి వాళ్ళు మనం నెక్ ప్రాబ్లమ్స్ చూడడం జరుగుతుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద బ్యాక్ సంబంధించిన ఇష్యూలు మాత్రం లో బ్యాక్ పెయిన్ ఆర్ నెక్ పెయిన్.
డార్సల్ రీజన్లో చెస్ట్ రీజన్లో కొంచెం తక్కువ వస్తుంటాయి బికాజ్ ఇట్స్ ప్రొటెక్టెడ్ బై రిబ్ కేజ్, మొబిలిటీ తక్కువ ఉంటుంది కాబట్టి. బట్ నెక్ ఫ్రీలీ హ్యాంగ్స్ ఎస్పెషల్లీ వెన్ యూ డ్రైవ్. మనం డ్రైవ్ చేసేటప్పుడు ఈచ్ టైమ్ యూ బ్రేక్, ఈచ్ టైమ్ యూ యాక్సిలరేట్, సో హెడ్ అనేది మూమెంట్స్ అనేది జరుగుతూ ఉంటాయి. సో వేర్ అండ్ టైర్ వెళ్ళే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం ఎక్కువసేపు అదే పొజిషన్లో మొబైల్ చూడడము, అండ్ పెద్దవాళ్ళు కూడా చూస్తున్నాయి ఈ సమస్యలు ఇప్పుడు. ఎందుకంటే పెద్దవాళ్ళు ఇంట్లో ఎవరు ఉండరు, టైం పాస్ కాక వాళ్ళు ఏంటంటే మొబైల్స్ పెట్టుకొని ఏదో దేవుడి కీర్తన సంథింగ్ లైక్ దట్, బట్ దే కీప్ ఆన్ వాచింగ్ విత్ ప్రొలాంగ్డ్, అదే ఒకే విధంగా ఉంచుకొని చూడడం. సో ఇట్లాంటి వాటి వల్ల కూడా, అండ్ పిల్లల్లో కూడా సేమ్ థింగ్, మొబైల్ చూడడము. ఇప్పుడు మనం చూసుకున్నాం అంటే చిన్నప్పటి నుంచి పేరెంట్స్ ఏడుస్తున్నాడు పిల్లవాడు అంటే అంతకుముందు ఏదో కథలు చెప్పేవాళ్ళు, ఇప్పుడు ఎవరికి ఆ టైం లేదు. సో దే సింప్లీ గివ్ ట్యాబ్లెట్. సో చిన్నప్పటి నుంచే వాడు నెక్ పొజిషన్ అనేది మారిపోతూ ఉంది. సో ట్యాబ్లెట్స్, మొబైల్ ఇస్తారు, వాడు చూసుకుంటూ ఉంటాడు, చూసుకుంటూ అన్నం తినిపించడము, చూసుకుంటానే వాళ్ళ జీవితం స్టార్ట్ అయిపోతుంది. సో దానివల్ల నెక్ ప్రాబ్లమ్స్ అనేది మనం ఎర్లీ ఏజ్లో చూడడం జరుగుతుంది అనమాట. సో మోస్ట్లీ స్పైన్ డిసీజెస్ అనేవి సెర్వికల్ స్పైన్లో, లంబార్ స్పైన్లో ఎక్కువ చూస్తున్నాం మనం. ఓకే, అవి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, లైక్ ఎలా ఉంటుంది? సో ఎగ్జాక్ట్లీ, సో ఇందాక మనం అనుకున్నట్టుగా నెక్ పెయిన్స్, నెక్ స్టిఫ్నెస్ కానివ్వండి, చేతులు వీక్నెస్, తిమ్మిలు రావడము, లో బ్యాక్లో చూసుకున్నట్లయితే బ్యాక్ పెయిన్ వచ్చి కాళ్ళు చేతులు లాగడము, ప్రొలాంగ్డ్గా ఉండడము, అండ్ కొంతమంది చూసినట్లయితే మెడ ఒకే పొజిషన్లో పెట్టుకొని అటు ఇటు కదపలేక, సో బ్యాక్ స్టిఫ్నెస్ వచ్చేసి వాళ్ళు కదపలేక ఉండడం. సో ఇట్లాంటివి ఏంటంటే క్రానిక్ పెయిన్స్ లాగా వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. సో మల్టిపుల్ ట్రీట్మెంట్స్ కూడా వాళ్ళు తీసుకుంటూ ఉంటారు పాపం. అంటే సో ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్తారు, ఐఎఫ్టీలు ఏవేవో చేయించుకుంటారు, అండ్ కొంతమందికి సర్జరీస్ అడ్వైజ్ చేయడం జరుగుతుంది, కొంతమంది సర్జరీస్ చేయించేసుకుంటారు, అయినా పెయిన్ తగ్గదు. బికాస్ సో ఈ ప్రాబ్లం అనేది వెరీ ఎర్లీ ఏజ్లో స్టార్ట్ అయింది, అండ్ దానికి తగిన రెమెడీస్ అనేది ఫస్ట్ తీసుకోలేదన్నమాట. సో సర్జరీ అనేది నాట్ ఇండికేటెడ్ ఇన్ ఎవ్రీ వన్, బట్ అట్ ద సేమ్ టైం ఇండికేటెడ్ కేసులో ఎర్లీగా చేయించుకుంటే బెటర్ దాని డిలేయింగ్ ఇట్. అంటే ఇప్పుడు మనకి మజిల్ వీక్నెస్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్, సో మజిల్ వీక్నెస్ వచ్చినప్పుడు ఎర్లీగా చేస్తే ఆ వీక్నెస్ ఏదైతే వచ్చిందో రిగైన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అట్లా కాకుండా పూర్తిగా మజిల్ క్షీణించిపోయాక వీక్నెస్ వచ్చాక చేయించుకున్నాం అనుకోండి, సో ఈవెన్ ఆఫ్టర్ సర్జరీ దెల్ బి నో మచ్ బెనిఫిట్ అనమాట. సో ఇండికేటెడ్ కేసెస్లో తొందరగా చేయించుకోవాలి, అన్ఇండికేటెడ్ కేసులో ఆబ్వియస్లీ చేయించుకోకూడదు. సో ఐ డోంట్ సే టేకింగ్ సెకండ్ ఒపీనియన్ ఈజ్ బ్యాడ్. సో సెకండ్ ఒపీనియన్స్ తీసుకోండి సర్జరీ అడ్వైస్ చేసినప్పుడు, బట్ ఇట్స్ ఓకే. బట్ మీరు ఎంత సఫర్ అవుతున్నారు అనేది మీరు తప్పితే ఇంకెవరు ప్రపంచంలో దాన్ని అసెస్ చేయలేరు. సో ఈవెన్ ఐఎస్ఎస్ వాట్ బేస్డ్ ఆన్ వాట్ పేషెంట్ సేస్. సో కొన్ని వీక్నెస్ ఉన్నాయనుకోండి, అది చెప్పాల్సిన అవసరం లేదు, మనకు తెలిసిపోతుంది. బట్ ఎంత సఫర్ అవుతున్నాం అనేది ఓన్లీ పేషెంట్ కెన్ టెల్ us. కొంతమంది ఏం చేస్తారంటే అనవసరంగా సర్జరీ చెప్తారేమని చెప్పి భయపడి అసలు సింటమ్స్ చెప్పరు. కొంతమంది ఏమో గూగుల్ చదివేసి మాకు సర్జరీ చేస్తే నెక్స్ట్ డే నుంచి నార్మల్ అయిపోతామని చెప్పి ఎగ్జాగ్రేట్ చేసి చెప్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాప్ లుకింగ్ ఎట్ ఇంటర్నెట్ ఫర్ యువర్ ట్రివియల్ ప్రాబ్లమ్స్, బ్యాక్ పెయిన్ కోసమో, నెక్ పెయిన్ కోసమో, హెడ్ ఏక్ కోసమో గూగుల్ చేసుకుంటే అది బ్రెయిన్ ట్యూమర్ అనో, స్పైన్ ట్యూమర్ అని ఏదో చెప్తుంది. సో దాన్ని అనుగుణంగా మీరు మైండ్లో ఫిక్స్ అయిపోయి సర్జరీ చేయాలనుకోవడం చాలా కొంతమంది, అది అట్లాంటి వాళ్ళని కూడా చూస్తుంటాం. కొంతమంది ఏమో అవసరమైనప్పుడు సర్జరీ అవసరం అయితే మేము చేయించుకొని వెళ్ళిపోతారు, కొంతమంది ఏమో అవసరం లేకుండా కూడా మాకు సర్జరీ చేయడానికి ఫోర్స్ చేసుకోవడం చూస్తున్నాం. సో ఓవర్ ఎడ్యుకేషన్ ఇస్ ఆల్సో రాంగ్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.